హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఫణిరాజ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడ్వే సంజీవి హాస్పిటల్స్, కాకినాడ. ఓకే, మనం ఇప్పుడు దాకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నది చూసాము. ఇప్పుడు ప్రొటెక్షన్ ఏంటి అంటే మనం ఏమేం చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడపడవచ్చు, ఇది మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందాక చెప్పినవన్నీ కూడా ఆపడం, అంటే ఈ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా స్టాప్ చేయడం. స్మోకింగ్ స్టాప్ చేయడము, ఎక్సెస్గా ఆల్కహాల్ తీసుకోవడం స్టాప్ చేయడము, దాని తర్వాత రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవడం, ముఖ్యంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్. దాని తర్వాత ఈ స్లీప్ అన్నది కరెక్ట్గా నేను చెప్పినట్టుగా అట్లీస్ట్ 6 to 8 hours మెయింటైన్ చేయడం. నెక్స్ట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, స్ట్రెస్ చాలా తగ్గించుకొని ఉండడం. ఇవి వన్ ఆఫ్ ది ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్స్. దాని తర్వాత బెస్ట్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి, అన్ని చోట్ల ప్రూవెన్ ఏంటి అంటే ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అన్నది అన్ని రకాలుగా ఎవరు కూడా కాదనలేని ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఫర్ ద హార్ట్. ఎక్సర్సైజ్ కూడా తక్కువ చేయకూడదు, మరీ ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేసినా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, తక్కువ చేస్తే ఉపయోగం ఉండదు. సో చాలా మంది జస్ట్ అలా క్యాజువల్గా వాక్ చేసుకుంటూ దాన్నే ఎక్సర్సైజ్ చేస్తున్నాం, చాలా నడిచేస్తున్నాం అనుకుంటున్నారు. అది రాంగ్ థింగ్. సో ఎక్సర్సైజ్ అన్నది కూడా చాలా క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయి, ఎంతసేపు చేయాలి. వారానికి 150 minutes. దాని ఎగ్జాంపుల్ ఎలా చెప్తామంటే 30 minutes రోజుకు చేసి 2 రోజులు గ్యాప్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి సాటర్డే సండే హాలిడేస్, మండే టు ఫ్రైడే మాత్రమే ఎక్సర్సైజ్, 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే. ఎంత ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ అంటాం మనం హార్ట్కి అంటే బ్రిస్క్ వాకింగ్. సో ఎంత స్పీడ్గా నడవచ్చు అంటే గంటకు 6 kilometers స్పీడ్తో నడవాలి. అలా అరగంట నడిస్తే మనం కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసినట్టు. సో నెక్స్ట్ కొంతమంది రన్నింగ్ చేసే అలవాటు ఉంటుంది. సో రన్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. అది హాఫ్ టైం చేసినా చాలు, అంటే మనకు రోజుకు అరగంట కూడా అక్కర్లేదు, 15 నిమిషాలు రోజుకు బాగా రన్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ద హార్ట్. సో ఇది సింప్లెస్ట్ ఎక్సర్సైజ్. లేదా సైక్లింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ప్రూవెన్ ఇస్ యోగా, మెడిటేషన్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ప్రూవెన్ థింగ్ ఇన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రొటెక్షన్కి ఇది వన్ ఆఫ్ ద ప్రూవెన్ థింగ్స్. నెక్స్ట్ ఏంటి మనం అవాయిడ్ చేయాల్సినవి అంటే చాలా చోట్ల మీకు డిస్కస్ చేస్తూ ఉంటారు, వైట్స్ అవాయిడ్ చేయండి అంటే వాటర్ డోస్ వైట్స్. సాల్ట్ అన్నది బాగా తగ్గించాలి, సాల్ట్ ఆపేయకూడదు. సాల్ట్ మనకు ఆరోగ్యానికి అవసరం, కాకపోతే తక్కువగా తీసుకోవాలి. మెజర్మెంట్స్లో చెప్పాలంటే 4 to 5 grams, లేదా క్లియర్గా చెప్పాలంటే సాల్ట్కి వాడే చిన్న టేబుల్ స్పూన్లో సగం స్పూను రోజు మొత్తానికి వాడుకోవాలి. నెక్స్ట్ షుగర్ కంప్లీట్గా ఆపేసినా చాలా మంచిది. నెక్స్ట్ మైదా ఆల్మోస్ట్ ఆపేసేయాలి. దాని తర్వాత నెక్స్ట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. సో అందరికీ డౌట్ ఏంటంటే వైట్ రైస్ తినొచ్చా లేదా అంటే ఎస్ తినొచ్చు, లిమిటెడ్ క్వాంటిటీతో తినాలి. అండ్ వైట్ రైస్ షుడ్ బి కవర్డ్ విత్ అదర్స్. అంటే ఏంటి అంటే ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్, ఫుల్ ఆఫ్ కర్రీస్, ఫుల్ ఆఫ్ సలాడ్స్, దీంతో పాటుగా కవర్ చేసి వైట్ రైస్ క్వాంటిటీ తగ్గించుకుని తింటే వైట్ రైస్ ఇస్ గుడ్. అదర్వైజ్ వైట్ రైస్ ఇస్ ఆల్సో ప్రాబ్లమాటిక్. సో ఈ 4 whites తగ్గించాలి మనం: సాల్ట్, షుగర్, మైదా అండ్ కుదిరినంత వరకు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి మనకు బయట షాపుల్లో అమ్మేవన్నీ కూడా ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, అవి అవాయిడ్ చేయాలి. సో నెక్స్ట్ కమింగ్ టు ఫేవరెట్ క్వశ్చన్, నాన్ వెజ్ ఏది తినొచ్చు? నాన్ వెజ్లో బెస్ట్ థింగ్ ఈజ్ ఫిష్. సెకండ్ బెస్ట్ ఈజ్ లీన్ ఫ్యాట్స్ అంటాం, అవి తీసుకోవచ్చు. అదర్వైజ్ రెడ్ మీట్ లైక్ బీఫ్, మటన్ ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. దెన్ నెక్స్ట్ ఫ్రైడ్ ఫుడ్స్, అన్ని రకాలుగా ఫ్రైడ్ ఫుడ్స్ వెదర్ ఇట్ ఈస్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఆర్ ఎనీథింగ్ షుడ్ బి అవాయిడెడ్, అంటే తీసుకోవద్దు. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల వెజిటబుల్స్ కూడా మనకు హెల్తీని. సో ఇవి తీసుకోవచ్చు. ఓకే, ఇందాక మనం ఏవేవి రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాం. సో మనల్ని ఏవేవి ప్రొటెక్ట్ చేస్తాయి, ఏవేవి మనల్ని హార్ట్ అటాక్ నుంచి కాపాడుతాయి అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఛాతీ భాగంలో నొప్పి కానీ, ఆయాసం కానీ, గుండెలో దడ కానీ, అతి నీరసం కానీ, బాగా చెమటలు పడడం కానీ, కాళ్ళ వాపులు కానీ, మరి ఏ ఇతర గుండె సమస్యలకైనా కూడా 24/7 24 గంటలు మెడ్వే సంజీవి హాస్పిటల్స్ కాకినాడకు విజిట్ చేయొచ్చు. అనుభవం ఉన్న డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.